క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, సజీవుడైన యేసు దివ్యనామములో మీకందరికీ దైవాశీస్సులు, శుభాలు తెలుపుచున్నాను. దేవుడు మనకు మరొక పరిశుద్ధ దినాన్ని దయచేసినందుకై దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా పరిశుద్ధ లేఖనాలను మీతో ధ్యానించటానికి గొప్ప దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరినీ దేవుడు దీవించాలని, ప్రేమగల దేవుని ప్రసన్నత మీతో ఉండాలని, మీ కుటుంబాలలో మీరు క్షేమంగా సమాధానంతో ఉండాలని, ఎలాంటి కీడు మిమ్మల్ని సమీపించకుండా దేవుడు తన ప్రేమగల కాపుదలలో మిమ్మల్ని ఉంచాలని, ఈ ప్రస్తుత పరిస్థితులలో ఈ కరోనా వైరస్ బారి నుండి మనందరం సంరక్షింపబడుతూ ఈ రీతిగానైనా దేవుణ్ణి స్తుతించగలిగే కృప మనకు దయచేస్తూ ఉన్నందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఈనాటి ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తలలు వంచి ప్రార్థిద్దాం. అత్యున్నత సింహాసనాసీనుడా, కృపా కనికరము కలిగినటువంటి మా గొప్ప దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా జీవితాలలో మీరు ప్రసాదించినటువంటి మరొక దీవెనకరమైన సమయం కొరకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు మేము సిద్ధపడుతున్నాం. ఈ ఆన్లైన్ ద్వారా మా ప్రియ బిడ్డలకు మీ వర్తమానాన్ని అందించుటకు సిద్ధపడుతున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను, చూచుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అందువలన బిడ్డలు ఆధ్యాత్మిక మేలు పొందుటకు సహాయం చేయండి. మా దేవా, మా జీవితాలలో ఎదురైనటువంటి దుర్భర సమయాన్ని మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మేమంతా బలమైన ప్రార్థనలో ముందుకు సాగగలుగుటకు సహాయం చేయండి. మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని మేము చక్కగా మీ సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడటానికి సిద్ధపడినట్లుగా కృపను అనుగ్రహించండి. మా దేవ, మా ప్రభువా, మా సంఘాన్ని దీవించండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ కీడు కలగకుండా కాపాడండి. ఈ కరోనా వైరస్ బారి నుండి ప్రతి కుటుంబాన్ని మీ ప్రేమగల కాపుదల కొరకు సమర్పిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మా తండ్రి, విదేశాలలో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలందరి కొరకై మీకు స్తోత్రాలయ్యా. వారందరినీ మీరు ఆశీర్వదించండి. మీ ప్రేమగల హస్తాల చాటున వారిని భద్రపరచండి. వారికి ఏ కీడు కలగకుండా కాపాడండి. మరి ముఖ్యంగా అమెరికాలో అనేక మంది బిడ్డలు మా తండ్రి ఈ కరోనా వైరస్ బారిన పడి తమ ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. మీ కృప వలన మా ప్రియ బిడ్డలు ఎవరు కూడా ఇలాంటి చిక్కులలో చిక్కుకోకుండా కాపాడుతున్నందుకు స్తోత్రాలయ్యా. వారిని మరొకసారి మీ పరిశుద్ధ కాపుదలలో ఉంచుతూ ఉన్నా. మా ప్రార్థనలను వారి చుట్టూ ప్రాకారంగా ఉంచమని వేడుకుంటున్నాను. ఇంకా ఆయా దేశాలలో ఉన్న మా ప్రియబిడ్డలందరి కొరకు స్తోత్రాలయ్యా. ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ మా తండ్రి అనేకులను మా తండ్రి ఒట్టున పెట్టుకుంటూ ఉండగా కృపతో మా తండ్రి మా బిడ్డలను మీరు కాపాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, మా దేశంలో ఆయా రాష్ట్రాలలో ఆయా డిస్ట్రిక్ట్స్లో ఉండి మా తండ్రి ఉద్యోగాలలో కొనసాగుతున్నటువంటి ప్రియ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ఆశీర్వచనం వారితో ఉంచండి. మీ కాపుదల వారితో ఉంచండి. మీ ప్రసన్నత వారితో ఉంచండి.
ఏ కీడు కలగకుండా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మా దేవ మా ప్రభువా, మా బిడ్డలు ఎక్కడున్నా తండ్రి, ఈరోజు ఈ వర్తమానాన్ని వినగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం ద్వారా ఆధ్యాత్మిక మేళ్లు పొందినట్లుగా, ధైర్యపరచబడినట్లుగా దీవించమని వేడుకుంటున్నాం. మా దేవ, ఈ ఆరాధన ద్వారా మీకు మహిమ కలుగునట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మా సంఘాన్ని మరొకసారి మీరు ఆశీర్వదించమని, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని మీ ప్రేమగల కాపుదల కొరకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసు దివ్యనామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక పాట విందాం.
మేము పుణ్య సంగమా. దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు నామములో మీకు దైవాశీస్సులు. ఈ దినము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఈ సమయం కొరకై చదువుదాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 వర్సెస్ ఫ్రమ్ 9 to 12. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకరి యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఈ సమయం కొరకై దీవించునుగాక. ప్రియమైనటువంటి సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడు సజీవుడైన యేసు దివ్య నామములో మీకందరికీ దైవాశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. మీకు శుభాలు కలుగునుగాక. మరొకసారి ప్రేమగల దేవుడు తన సన్నిధి కాంతిని మీపై ప్రకాశింపచేసి మీకు శాంతి సమాధానాలను అనుగ్రహించాలని మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి మీ బైబుల్స్ మీ ముందుంచుకోండి. చదవబడినటువంటి లేఖన భాగాలను గమనించండి. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆధ్యాత్మిక దీవెనలు వనగూర్చున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం వాక్యం కొరకై సిద్ధపడదాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, నేను చదివినటువంటి 12వ అధ్యాయం 9వ వచనం నుండి 21వ వచనం వరకు మనం జాగ్రత్తగా చదివితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేంటంటే, నేటి క్రైస్తవ సంఘాలకు సహవాసాలకు ఉండవలసినటువంటి
ఒక దర్శనం గురించి పౌలు భక్తుడు ఈ భాగంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విజన్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ, ఏ విజన్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రైస్తవ విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి ఒక దర్శనాన్ని పౌలు భక్తుడు ఈ వాక్య భాగంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా క్రైస్తవ విశ్వాసుల యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో, ఏ నియమాలను క్రైస్తవ విశ్వాసి పాటించగలిగితే ఈ దర్శనాత్మకమైనటువంటి జీవితాన్ని జీవించగలడో మనకి పౌలు భక్తుడు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దీని ద్వారా నేటి సమకాలీన భారత దేశంలో క్రైస్తవ సంఘము యొక్క ఉనికి, ప్రభువు కోరినటువంటి సంఘంగా తన ఉనికిని ఈ లోకములో చాటటానికి ఈ ఆధ్యాత్మిక సుగుణాలతో కూడినటువంటి దర్శనం క్రైస్తవ సంఘానికి, సహవాసికి కూడా ఎంతో అవసరమనే సత్యాన్ని పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు ప్రేమతో మొదలుపెట్టి దాదాపుగా 13-14 సుగుణాలను మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇక్కడ నేను అన్నిటినీ చదవలేదు. ఈరోజు ధ్యానించాలనుకున్నటువంటి ఒక 2-3 విషయాలను మాత్రమే నేను ఇక్కడ చదివాను. మీరు 9వ వచనం నుండి 21వ వచనం వరకు కానీ చదివితే ఈ భాగంలో దాదాపుగా 13-14 సుగుణాలను అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ కలిపితే మనకు క్రైస్తవ విశ్వాసి సంఘములో కలిగి ఉండవలసినటువంటి ఆ ఆధ్యాత్మిక మాదిరి విశ్వాసి ద్వారా లేకపోతే సంఘము ద్వారా ఈ లోకం చూడగలదు అన్నటువంటి తాత్పర్యాన్ని పౌలు భక్తుడు ఈ మాటల ద్వారా, ఈ ఆధ్యాత్మిక సుగుణాల ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా మనకిస్తున్న సందేశం ఏంటంటే, మనం విశ్వాస జీవితంలో మన ప్రభువును ప్రదర్శించే దర్శనాత్మకమైనటువంటి జీవితాన్ని మనకు బోధిస్తుంది. ఇవన్నీ ఎలాగున్నాయంటే ఒక ముత్యాల హారంలో అలంకరింపబడినటువంటి ముత్యాలలాగా ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కదానికి ఉండే సౌందర్యం దానికి ఉంటుంది. విడివిడిగా చూసినప్పుడు వాటికి ఉండే సౌందర్యం, విలువ వాటికున్నవి. కాకపోతే వాటన్నిటినీ ఒక హారంగా మనం కూర్చున్నప్పుడు ఆ హారం ఎంత అందంగా ఉంటుందో అలాగే ఇక్కడ చెప్పబడినటువంటి ఒక్కొక్క ఆధ్యాత్మిక సుగుణం దానికి ఉండేటువంటి విలువ, ప్రాముఖ్యత వాటికి ఉన్నవి. అయితే ఇవన్నీ కలిసినప్పుడు ఒక హారంగా కూర్చబడితే ఆ ముత్యాలన్నీ ఏ రీతిగా సౌందర్యవంతమైనటువంటి హారంగా ఉంటుందో అలాగే ఈ ఆధ్యాత్మిక సుగుణాలన్నీ ఒక విశ్వాసిలో మనం చూడగలిగినప్పుడు సంపూర్ణమైనటువంటి క్రీస్తు మాదిరిని చూపగలిగినటువంటి విశ్వాసిగా ఆ వ్యక్తి ఈ లోకానికి కనబడతాడు అనే విషయాన్ని
ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో అలాగ జీవించటం ఒక విశ్వాసి దర్శనమై ఉండాలి. ఆ దర్శనాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుతున్నాడు. అవన్నీ కలిగి ఉన్నప్పుడే నువ్వు ఒక సంపూర్ణమైనటువంటి క్రైస్తవుడవు అనే విషయాన్ని కూడా పౌలు భక్తుడు ఈ భాగంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, వీటన్నిటి గురించి నేను ధ్యానించబోట్లేదు, కానీ ఒక 2-3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి మీ మధ్య ధ్యానించటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. వాటిలో ఒకటి ద లవ్ విత్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. ఇక్కడ 9వ వచనంలో అంటాడు పౌలు భక్తుడు, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. లెట్ లవ్ బీ జెన్యూన్. లవ్ మస్ట్ బి కంప్లీట్లీ సిన్సియర్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రేమను గురించి అపోస్తలుడైన పౌలు మొట్టమొదట మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రేమ అనేది ఆత్మఫలాలు, ఆత్మవరాలు అన్నిటిలోకి మహోత్కృష్టమైనదని చెప్పి అపోస్తలుడైన పౌలే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు తెలియజేస్తాడు. ఇది సమస్త నైతిక ధర్మములకు, జీవితమునకు పునాది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటాడు పౌలు భక్తుడు. ఈ ప్రేమను గురించి అక్కడ చెప్పబడినటువంటి ఎన్నో క్వాలిఫికేషన్స్ మనకు అక్కడ 13వ అధ్యాయంలో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. అది సహిస్తుంది, దయ చూపుతుంది, మత్సర పడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనస్సులో ఉంచుకొనదు, అన్నిటికీ తాళుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ఎంత లోతైనటువంటి ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఈ మాటల ద్వారా ప్రేమ విలువలు చాటడానికి అపోస్తలుడైన పౌలు అక్కడ ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా దైవ ప్రేమకు ఉండేటువంటి సుగుణాలు. తాడుకోవటం, దయ చూపటం, అన్నిటిని నమ్మటం, అమర్యాదగా నడుచుకోకపోవటం, స్వప్రయోజనం విచారించుకోకపోవటం, అపకారం మనస్సులో ఉంచుకోకపోవటం, త్వరగా కోపపడకపోవటం, ఇవన్నీ కూడా దైవ ప్రేమకు ఉండేటువంటి ఆధ్యాత్మిక సుగుణాలు. యేసు ప్రభువులో మాత్రమే ఇవన్నీ మనం చూడగలుగుతాం. అలాంటి ప్రేమను పంచింది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మన రక్షకుడైన యేసు మాత్రమే ఆ ప్రేమను మన కొరకు చూపించారు. అయితే నేటి సంఘాలలో, సమాజాలలో ఈ ప్రేమ లోపించటం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా నిష్కపటమైనటువంటి ప్రేమ మనకు కనబడదు. కపట ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, ఈ 2 మనం మరి పర్యాయ పదాలుగా మాట్లాడుతూ ఉంటాం. సందర్భాలను బట్టి నీది నిష్కపట ప్రేమ అంటాం, నీది కపట ప్రేమ అంటాం. ఆ వ్యక్తులను బట్టి, ఆ వ్యక్తిత్వాలను బట్టి, వారు పంచే ప్రేమను బట్టి, వారు చూపే మరి మాదిరిని బట్టి ఈ ప్రేమలు ప్రస్తావించబడుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా నేటి సంఘాలు, సహవాసాలు ఈరోజు ప్రభువు చూపినటువంటి మాదిరి ప్రేమను ప్రదర్శించలేకపోవటం చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య
తన ప్రేమను వెల్లడి చేయటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఇస్తే కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన నేను మిమ్మలను ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి అని క్రొత్త ఆజ్ఞ కూడా ఇచ్చాడు మనకి. అయితే ఆయన చూపినటువంటి ఆ నిస్వార్థమైనటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమను ఈరోజు క్రైస్తవ సంఘాలు విస్మరించాయి. నేటి సంఘాలు సహవాసాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అంటే కారణం ఏంటంటే ప్రభువు చూపిన ప్రేమ తత్వాన్ని వారు అనుసరించలేకపోవటం. ప్రభువు చూపినటువంటి ఆ నిష్కపటమైనటువంటి ప్రేమను ఒక వ్యక్తి తన జీవితంలో తన తోటి వారి పట్ల చూపలేకపోవటం. మనకు ఎలాంటి సందేహం లేదు, నేటి సంఘాలలో విశ్వాసులలో మరి ముఖ్యంగా నిష్కపటమైనటువంటి ప్రేమ లోపించింది అని చెప్పటానికి ఎలాంటి సందేహం లేదు. ఎటు చూసినా కపట ప్రేమ, ఎటు చూసినా ప్రతిఫలాపేక్ష ప్రేమ, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, పదవుల ప్రేమ, పెదవుల ప్రేమ. ప్రియులారా, ఈరోజు మానవుడు తాను ఎంతగా ప్రేమించబడాలనుకుంటున్నాడో అంతగా తోటి వ్యక్తిని ప్రేమించలేనటువంటి దౌర్భాగ్యం. అందుకే పౌలు అంటాడు, నీ ప్రేమ నిష్కపటమైనటువంటి ప్రేమ అయి ఉండాలంటాడు. 10వ వచనంలో చూస్తే సహోదర ప్రేమ కలిగి ఉండాలి అంటాడు. లవ్ వన్ అనదర్ విత్ బ్రదర్లీ అఫెక్షన్. సహోదర ప్రేమ, ఈ భావన, ఈ కాన్సెప్ట్ సంఘము క్రీస్తు శరీరము అనే యేసుక్రీస్తు పౌలు ద్వారా తెలియచేసినటువంటి ఆ గొప్ప మర్మాన్ని మనకి జ్ఞాపకం చేసే మాట. సంఘము క్రీస్తు శరీరం. ద చర్చ్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ విషయాన్ని పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ 3:28 మనం చూసినట్లయితే, గలతీ పత్రిక గలేషియన్స్ చాప్టర్ 3:28 వర్స్, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సో ఈ మాటను బట్టి మనం కేవలం క్రీస్తు సంబంధులం. మన తండ్రి ఒక్కడే, మన రక్షకుడైన యేసయ్య. ప్రియులారా, ఆ యేసయ్య ఈ సంఘానికి శిరస్సు అయితే, ఈ సంఘములో ఉన్నటువంటి ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క అవయవం, ఈ అవయవాల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, ఈ అవయవాల మధ్య అన్యోన్యత ఉండాలి, ఈ అవయవాల మధ్య ఆత్మీయత ఉండాలి, ఈ అవయవాల మధ్య అనురాగం ఉండాలి. వీటన్నిటినీ క్రోడీకరిస్తే అది ప్రేమతత్వాన్ని బోధించే ఒక మర్మం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆది సంఘం ఈ భావన కలిగి ఉంది. ఆది సంఘం ఆ రీతిగా అభివృద్ధి చెందిందంటే వాళ్ళలో ఉన్నటువంటి బ్రదర్లీ లవ్, బ్రదర్లీ అఫెక్షన్ ఎంతైనా ప్రశంసనీయమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత్యోకయ సంఘ ఆదర్శం కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో ఈ విషయాలు మనకు కనబడతాయి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 11 19th వర్స్ నుంచి చదివితే అక్కడ అంత్యోకయ సంఘ విశ్వాసులు ఎవరెవరంటే వారు గ్రీకులు, సిరియనులు, యూదులు, కూషు దేశస్థులు.
గ్రీకులు అంటే జ్ఞాన సంపన్నులని, సిరియనులంటే ప్రతిమ గలవారని, యుద్ధ పటిమ కలిగినటువంటి వారు, యూదులు మతనిష్ట కలిగినటువంటి వారు, ఇక కూషు దేశస్థులు నల్లని వారు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులకు సంబంధించినటువంటి వారు అంతియోక సంఘ విశ్వాసులు. వీరందరూ కలిసి సంఘాన్ని కట్టారు. ఆ సంఘం అంతగా కట్టబడటానికి కారణం ఏంటో తెలుసా? మేమందరం ఒక్కటే అనే సొంపైన భావం వారి హృదయాల్లో ఉంది. అంటే మేమందరం క్రీస్తు శరీరములో అవయవాలు. క్రీస్తు సంఘం లేకపోతే క్రీస్తు శరీరం వర్ధిల్లునట్లు మేము ఒకరి కొరకు ఒకరం బ్రతకటం, ఒకరి కొరకు ఒకరం జీవించటం, ఒకరినొకరం ప్రేమించటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరినొకరు గౌరవించటం, ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచటం, ఇలాంటి భావన ఆనాటి ఆది సంఘమైనటువంటి అంతియోక సంఘంలో మనం చూడగలుగుతాం. అందుకే అంతియోక ఆదర్శవంతమైనటువంటి సంఘంగా ఈరోజు మనకు సాక్ష్యం ఇస్తుంది. ప్రియులారా, అందుకే సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్ గురించి అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రదర్లీ లవ్? మీన్స్ సన్స్ ఆఫ్ సేమ్ మదర్, డాటర్స్ ఆఫ్ సేమ్ మదర్, మెంబర్స్ ఆఫ్ వన్ కిన్. ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఒక కుటుంబీకులు. ఇది అన్యోన్యతను, ఐకమత్యాన్ని తెలిపే మాట. ఇంటిమసీ అండ్ మ్యూచువల్ కన్సర్న్, ఇవన్నీ కూడా ఈ సంఘంలో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే నిజమైనటువంటి క్రీస్తు ప్రేమను పంచటానికి ఏ సంఘం అయితే కట్టుబడి ఉంటుందో, క్రీస్తు ప్రేమను చూపటానికి ఇష్టపడుతుందో, క్రీస్తు ప్రేమ కలిగి ఉండటానికి తను తాను సిద్ధపరుచుకుంటుందో, ఆ సంఘం ఇలాంటి నమూనాగా, ఇలాంటి మాదిరికరమైనటువంటి సంఘంగా ఈ సమాజంలో వర్ధిల్లుతుంది. ఈ సమాజం చేత ప్రశంసింపబడుతుంది, గుర్తింపబడుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కన్సర్న్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో నేను ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్పాలని మీకు ఆశపడుతున్నా. ఒక రబ్బీ కథ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా దగ్గరకు ఒక రబ్బీ వచ్చాడట. ఏలియా తెలుసు కదా మనకి, పాత నిబంధనలో ఏలియాను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సజీవుడిగా దేవుని సన్నిధికి ఎత్తబడిన సంగతి మనకు తెలుసు. అగ్ని రథాలు వచ్చి ఆయనను తీసుకుని వెళ్ళాయి దేవుని సముఖంలోకి. ఆయన శిష్యుడు ఎలీషా. నేను ఏలియాని గురించి మాట్లాడుతున్నా. ఒక రబ్బీ ఏలియా దగ్గరకు వచ్చి ఒక రిక్వెస్ట్ చేశాడట. ఏంటంటే అది, అయ్యా నేను స్వర్గాన్ని నరకాన్ని చూడాలని ఆశపడుతున్నాను. వాటిని చూడగలిగే పర్మిషన్ నీ ద్వారా నాకు ఇచ్చినట్లయితే వాటిని నేను చూడాలి అని చెప్పి ఏలియాని అడిగినప్పుడు ఏలియా ఆయనకు హెవెన్ అండ్ హెల్ చూడటానికి పర్మిషన్ ఇచ్చాడు. సరే, ఆయనకు చూపించటానికి ఒక హెల్పర్ వచ్చాడు. ఆయన ద్వారా మొట్టమొదట ఒక ప్రాంతానికి వెళ్ళారు, ఒక ప్రదేశంలోకి వెళ్ళారు వీళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి ఒక పెద్ద గంట మోగింది. ఆ సమయంలో ఒక చిన్న చిన్న గుంపులుగా, ఒక 5-6 ఒక టీమ్గా డిఫరెంట్ సైడ్స్ నుంచి చాలామంది వచ్చి ఒక పెద్ద హాల్లో గ్యాదర్ అయ్యారు. 2వ గంట మోగ్గానే వాళ్ళంతా డివైడ్ అయిపోయారు. ఒక 6 మెంబర్స్ ఒక్కొక్క గ్రూపుగా డివైడ్ అయిపోయారు. ఈ లోపల చకచక
వారి చుట్టూ కూర్చున్నారు రౌండ్గా. వారి ముందు పెద్ద డేక్షాలో వారి కొరకు ఆహారం తీసుకురాబడింది. దాన్ని వాళ్ళ ముందు ఉంచారు. వెంటనే వీళ్ళు తినటానికి ప్రారంభించారు. వాళ్ళు చేతులతో తినటానికి లేదు, వాళ్ళకి ఒక పెద్ద హ్యాండిల్ ఉన్నటువంటి లాంగ్ హ్యాండిల్ స్పూన్స్ ఇచ్చారు. ఆ స్పూన్స్తో వారు ఆ భోజనం తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరేం చేస్తున్నారంటే ఆ పెద్ద ప్లేట్లో ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళ స్పూన్తో ఇట్లా తీసుకుంటున్నారు. నోటి దగ్గరకు తీసుకొచ్చి పెట్టుకొని నోట్లో పెట్టుకొని నమలటానికి వారికి ఇన్కన్వీనియంట్గా ఉంది. ఆ లాంగ్ హ్యాండిల్ స్పూన్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి కన్వీనియంట్గా లేవు. వాళ్ళు వాటిని తీసుకొచ్చి ఇట్లా నోటి దగ్గర అన్నం పెట్టుకోబోయేసరికి ఆ హ్యాండిల్ స్పూన్స్ వారికి కన్వీనియంట్గా లేనందువల్ల ఆహారం అంతా మరలా కింద పడిపోతుంది. అయ్యయ్యో, ఒక్కరు కూడా కొంచెం కూడా అన్నం తినలేక వారు చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైపోయి అన్నం యథావిధిగా అక్కడే వాళ్ళు తినటానికి ప్రయత్నం చేశారు, కానీ ఎవరు తినలేకపోయారు. మళ్ళా గంట మోగింది. చకచక వచ్చి వాళ్ళ ముందు ఉంచబడినటువంటి ప్లేట్స్ అన్నీ తీసేయబడ్డాయి. వాళ్ళు పాపం ఆకలితో ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూనే అక్కడ ఆ రోజు వారు తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే ఏంటండి ఇది అని చెప్పి ఆ హెల్పర్ ఆయనకి చూపించడానికి వచ్చినటువంటి వ్యక్తిని ఈ రబ్బీ అడిగాడట. అడిగితే ఆయన చెప్పాడట, ఇది హెల్ అండి, ఇట్లే ఉంటుంది. ఇక్కడ వారు తినలేరు, కడుపు నింపుకోలేరు, వారు ఆకలితో అలమతిస్తూనే ఉంటారు. ఇది ఫస్ట్ ఒక రకమైనటువంటి పనిష్మెంట్. ఆ తర్వాత ఇంకా కొన్ని పనిష్మెంట్స్ ఉన్నాయని చెప్పి మరలా ఇంకొక చోటకు తీసుకువెళ్ళాడట, రెండో ప్రదేశానికి తీసుకువెళ్ళాడట. అక్కడికి వెళ్ళేసరికి సేమ్ ఇక్కడ ఎట్లా జరిగిందో అక్కడే గంట మోగింది. గ్రూప్స్ వచ్చారు, 6 గ్రూప్స్గా రౌండ్ షేప్లో కూర్చున్నారు. వెంటనే వాళ్ళకి పెద్ద డేక్షాలో భోజనం తీసుకురాబడింది. లాంగ్ హ్యాండిల్ స్పూన్స్ వాళ్ళకు కూడా ఇవ్వబడ్డాయి. వెంటనే వాళ్ళు తినటం ప్రారంభించారు. వాళ్ళు ఎట్లా తింటున్నారంటే, ఈ ప్రక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ లాంగ్ హ్యాండిల్ స్పూన్ తీసుకొని భోజనం తీసుకొని ఎదుటి వ్యక్తికి తినిపిస్తున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి తినిపిస్తుంటే ఆ ఎదురున్నటువంటి వ్యక్తి ఇతరులకు తినిపిస్తున్నాడు. వీళ్ళరా ఇన్ టైంలో వారు తృప్తిగా భోజనం చేయగలిగారు. వారికి ఇక ఆకలి లేదు, వారికి ఆకలి తీరింది. గంట మోగింది, ఆ ప్లేట్స్ తీసేశారు. వారు తృప్తిగా అక్కడి నుంచి వెళుతున్నారు. దిస్ ఇస్ హెవెన్ అని చెప్పి ఆ రబ్బీకి ఈ వ్యక్తి తెలియచేశాడట. ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే ఇది ద గుడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బోత్. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రూపులో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ప్రేమతో ఒకరికొకరు తినిపించుకున్నట్టు ద్వారా వారు తృప్తిగా భోజనం చేయగలిగారు. వారి మధ్య ఉన్నటువంటి ఆ కోఆపరేషన్, ఆ కన్సర్న్, ఆ లవ్ అఫెక్షన్ వారి కడుపులు నింపారు. అందుకే అది స్వర్గం అని చెప్పి రబ్బీ తెలియజేస్తున్నారు. అంటే ఎక్కడ ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఆ కన్సర్న్, కోఆపరేషన్, లవ్ అఫెక్షన్ ఎక్కడుంటుందో అక్కడ అది స్వర్గం. అక్కడ మనం ఏ కీడును చూడలేం. అక్కడ మనం ఏ అపశృతి మనకు కనబడదు, ఏ అవాంతరం, మరి మన జీవితాలలో సంఘాలలో చోటు చేసుకుంటున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఒడిదుడుకులు అక్కడ కనబడవు. అక్కడ ఉండటానికి వీల్లేదు. ప్రేమ మన మధ్య ప్రభువు చిత్తానుసారమైనటువంటి ప్రేమ చిన్నపాటి స్వర్గాన్ని సృష్టిస్తుందని నాకు చెప్పడానికి నేను ఇల్లస్ట్రేషన్ మీకు జ్ఞాపకం చేశాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఈ లవ్ అండ్ అఫెక్షన్ గురించి మాట్లాడిన తర్వాత ఇంకొక విషయాన్ని కూడా పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేశాడు. ఈ 12:10 ఏమంటాడంటే, ఇంకొక మాట
మనతో మాట్లాడుతూ ఘనత విషయంలో అంటాడు. ఘనతల గురించి కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఘనత విషయంలో మనం ఏ రీతిగా ఉండాలో మనకు నేర్పిస్తున్నాడు. ఇది రెండవ విషయం. మొదటిది లవ్ విత్ ఇన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. రెండవది ఘనతను గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 12:10 ప్రభు పరిచర్యలో ఘనత మనం మన జీవితాలలో మనలను ఘనపరుచుకోవటం అనేది దైవ చిత్తానుసారమైనటువంటి విషయం కాదు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో 14వ వచనం మనం ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అని చెప్పి పౌలు భక్తుడు మాట్లాడతాడు. అంటే అతిశయము, ఘనత, హెచ్చింపు ఇవన్నీ మానవ జీవితంలో తరచుగా కనబడే విషయాలు. ఈ మధ్య దాన్ని ఇగో అని చెప్పి కూడా మన వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఈ ఘనత, అతిశయము, హెచ్చింపు ప్రభువుకు అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కడ వీటి గురించి ప్రభువు మరి ఖండించాడే కానీ వాటిని ప్రోత్సహించలేదు. అందుకే ఆయన నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడని అంటాడు. సాత్వికము, దీన మనస్సు రెండు బలాలే కానీ బలహీనతలు కాదు. అవి లేనివాడు బలహీనుడు అని చెప్పి ప్రభువు రుజువు చేశాడు, యేసయ్య రుజువు చేశాడు. అయితే ఈనాడు సంఘాలలో, సమాజాలలో ఘనత విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు. ఎలాగ నన్ను నేను ఘనపరుచుకోవాలా, ఎలాంటి ఆ సందర్భం వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవారు ఈరోజు సంఘాలలో ఎక్కువైపోయారు. ఎవరో ఒక ఆయన చెప్పాడు చక్కగా, ఎవరో అంటే ఒక వ్యక్తి అతిశయించటానికి కొన్ని కారణాలను గురించి ఆయన చెప్పాడు. ఒక 5 విషయాలు చెప్పాడు ఆయన. ఏమంటాడంటే, ఒక వ్యక్తి అతిశయించటానికి కారణాలు: 1 లేస్ అంటాడు, 2వది రేస్ అంటాడు, 3వది ప్లేస్ అంటాడు, 4వది ఫేస్ అంటాడు, 5వది గ్రేస్ అంటాడు. వీటిని బట్టి మానవుడు అతిశయిస్తూ ఉంటాడట. అంటే లేస్ అంటే ధనము, రేస్ అంటే జాతి, ప్లేస్ అంటే జన్మస్థలము, ఫేస్ అంటే అందం, గ్రేస్ అంటే వరం. వీటిని బట్టి సహజంగా మనిషి అతిశయిస్తూ ఉంటాడట. సహజమే. తాను పుట్టిన జన్మస్థలాన్ని గురించి అతిశయిస్తాడు, తన జాతిని బట్టి అతిశయిస్తాడు, తనకున్న డబ్బును బట్టి అతిశయిస్తాడు, తనకున్నటువంటి అందాన్ని బట్టి అతిశయిస్తాడు, తనకున్న వరాలను బట్టి కూడా అతిశయిస్తూ ఉంటాడు. తను ఘనపరుచుకోవాలని చెప్పి మానవుడు తాపత్రయపడుతూ ఉంటాడు. అయితే తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడని ప్రభువు చెప్పాడు. అందుకే శిష్యుల పాదాలు కడగటానికి తాను అట్టడుగు స్థాయికి ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ సమాజంలో కూడా చాలా ప్రొవర్బ్స్ ఉన్నాయి. పెరుగుట విరుగుట కొరకే, పొంగిందల్లా పొయ్యి పాలు, ఇలాంటి చిన్న సామెతలు మనం వింటూ ఉంటాం. ప్రియులారా, ప్రభువు నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట మన జీవితానికి మార్గదర్శకం. దానిని మనం అనుసరించిన నాడు మన జీవితానికి ఆశీర్వాదం. దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. మనకెప్పుడు ఏమి ఇయ్యాలో ఆయనకు తెలుసు. ఏ రీతిగా మనల్ని మలచాలో, ఏ సమయంలో మనల్ని హెచ్చించాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏది ఇచ్చి మనల్ని తన ప్రేమను సమృద్ధిగా మన ఎల్ల వెల్లడి చేస్తాడో మనకు తెలియదు. దాని కొరకు మనం కనిపెట్టాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆయన వెన్నుకున్నటువంటి మార్గం అత్యున్నతమైనటువంటిది. నేను దేన్ని బట్టి అయినా అతిశయిస్తే నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను బట్టి నేను అతిశయిస్తానని చెప్పి వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు సిలువను బట్టి అతిశయించేవారు ఎంతమంది? సిలువ ప్రసక్తి వస్తే పారిపోయే వాళ్ళే, కానీ ఆ సిలువను కోరుకొని, సిలువను హత్తుకొని, సిలువ శ్రమలను ముద్దాడటానికి సిద్ధపడే
ఆధ్యాత్మిక లోతులలో జీవిస్తున్నటువంటి విశ్వాసులు ఎంతమంది ఏదో ఒక రీతిగా తమను తాము ఘనపరుచుకోవటానికి ఇష్టపడేవారే ఈరోజు సంఘాలలో ఎక్కువగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిగా నిన్ను నీవు ఘనపరుచుకోవటం కాదు, నిన్ను గురించి నీవు లేని సమయంలో నీ గురించి ఎవరైనా ఒక వ్యక్తి నిన్ను హెచ్చిస్తే అది ధన్యత. ఈనాడు సమాజం ఈ లోకంలో ఉన్న విషయాలను బట్టి తను తాను హెచ్చించుకొని గనపరుచుకొని అతిశయించి ఆనందిస్తుంది. ప్రభువుని బట్టి అతిశయించట్లేదు, ప్రభువుని గనపరిచి ఆనందించట్లేదు, ప్రభువు నామములో తను తాను హెచ్చించుకోవట్లేదు. నేనేమయ్యన్నానో అది దేవుని కృప అని చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆధ్యాత్మిక దారిద్ర్యంలో జీవిస్తున్నాడు మానవుడు. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాలు కొడగట్టిపోతున్నాయి. ఏ రీతిగా ఉన్నాయో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయం, ఒకటి ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. రెండు, ఘనత విషయంలో మనం ఏ రీతిగా ఉండాలో. మూడవది ఏంటంటే ప్రేయర్ లైఫ్ ఆఫ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. క్రైస్తవ సంఘాలలో విశ్వాసులలో ఉండవలసినటువంటి ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 12వ వచనంలో మనం చివరి భాగంలో చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితానికి ఈ ప్రార్థనా జీవితం ఆయువు పట్టు, ప్రాముఖ్యమైనటువంటి అంశం విశ్వాస జీవితంలో. అందుకే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. బీ కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రతి క్రైస్తవుడు తన విశ్వాస జీవితంలో ప్రార్థించేవాడై ఉండాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ సంఘాలలో నాయకులై ఉండి కూడా ప్రార్థించలేనటువంటి దౌర్భాగ్యత. చర్చ్ లీడర్స్ ఎంతోమంది ఈరోజు ప్రార్థించలేరు. ప్రార్థన చేయాలంటే వారికి ఇష్టం ఉండదు. వారికి ప్రార్థనకి మోకాళ్ళు వంగవు. వారికి సమయం ఉండదు. సమయం ఉండి ఎవరన్నా ప్రార్థిస్తూ ఉంటే దానిని భరించలేరు. ఎవరైనా ఎక్కువ సమయం ప్రార్థించారంటే వారు సహించలేరు, ఆ ప్రార్థనతో ఏకీభవించలేరు. ఇలాంటి పరిస్థితులు నేటి సంఘాలలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థించటానికి సమయం లేకపోతే మనం ఆధ్యాత్మికంగా సచ్చిన వారితో సమానమని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం బ్రతకటానికి శ్వాస ఎలాగ తీసుకుంటామో ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన మనల్ని ఆధ్యాత్మికంగా బ్రతికిస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు తెలుసు మనకేమి ఇవ్వాలి. మరలా చెప్తున్నాను, ప్రియులారా, మనం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో, ఎంత సమయం ప్రార్థిస్తున్నామో, మన ప్రార్థన ఎంత యథార్థమైనటువంటిదో, మన ప్రార్థనా జీవితం ప్రభు సన్నిధిలో ఎంత ఆమోదయోగ్యంగా ఉందో మనకు తెలుసు. నేను ఎప్పుడు చెబుతుంటాను, పేరుకి క్రైస్తవులమే కానీ మనలో ఇంకొక వ్యక్తి ఉంటాడు, వాడు అపరిచితుడు. నేను ఎన్నోసార్లు ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ అపరిచితుడు ఆయా సందర్భాలలో బయటకు వస్తూ ఉంటాడు. ఆ అపరిచితుడు బయటకు వచ్చినప్పుడు మనమేంటో మన చుట్టూ ఉన్న వారికి తెలుస్తుంది, మన కుటుంబానికి కూడా తెలుసు. కానీ సంఘంలో మాత్రం మనం క్రైస్తవం. సంఘంలో చాలా భక్తి కలిగిన వారం, మనం మంచి ప్రార్థనా పరులుగా, దైవభీతి కలిగినటువంటి వారుగా ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని గురించి ఈ లోకానికి తెలియదు, సంఘానికి తెలియదు, తోటి క్రైస్తవునికి తెలియదు, కానీ దేవునికి తెలుసు.
ఆ సత్యం ఎప్పుడు మనం విస్మరించకూడదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది సంఘం ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అందుకే ఆ సంఘం ఎన్నో విజయాలను చవిచూడగలిగింది, భయంకరమైనటువంటి శ్రమలలో నిలవగలిగింది, భయంకరమైనటువంటి శోధనలను జయించగలిగిందని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన మానవుణ్ణి పారమార్థిక స్థితికి తీసుకువెళ్తుంది. ప్రార్థన ఏదో నోటి మాటలతో భావ ప్రకటనలతో వివరించలేనటువంటి ఒక బలమైన ఆధ్యాత్మిక శక్తి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సృష్టికర్తతో మనకి సహవాస భాగ్యాన్ని కలిగించగలిగేది వంటిది కేవలం ప్రార్థన మాత్రమే. అనేక మంది భక్తులు గొప్ప ప్రార్థనా పరులుగా దేవుని సన్నిధిలో నడుచుకుంటూ గొప్ప కార్యాలు చేయగలిగారు, అద్భుతాలను మనకు చూపగలిగారు. ప్రియులారా, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోయారు. ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామో లేదో మనం ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. నేటి క్రైస్తవ విశ్వాసం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఏనాడైనా మనం ఈ పరిస్థితులను చూసామా? ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ భయానక పరిస్థితులు, ఈ కరోనా వైరస్, నాకు తెలిసి ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు 80s అనుకుంటాను, స్కైలాబ్ పడుతుందని పెద్ద గొడవ చేశారు. అందరూ భయపడ్డారు. అండర్ గ్రౌండ్లోకి, అంటే భూమిలోకి గుంటలు దూకొని వెళ్ళారు. ఇక చనిపోతామని చెప్పి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసుకున్నారు. కొంతమంది భూముల్లో దాచారు. ప్రియులారా, ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పింపబడిన తర్వాత అది ఎక్కడో సముద్రంలో పడిపోయింది. దానివల్ల ఎలాంటి విపత్తు కలగలేదు. తర్వాత ఇది దానిని మించిన గొప్ప విపత్తుగా మనం చూస్తున్నాం. దాదాపు ఇప్పటికి 1 month అయిపోయింది. మనం ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఆదివారం పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆరాధించలేనటువంటి పరిస్థితి. ఇంకా ఎంతకాలం ఇది కొనసాగుతుందో మనకు తెలియదు. చాలామంది ఇంకా ఎక్కువ రోజులు ఈ పరిస్థితులు ఇంకా ఉంటాయని చెప్తున్నారు. ఈ లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అయితే దీనివల్ల మనకు ఒక గొప్ప మేలేంటో తెలుసా? మనం ఎక్కువ సమయం దేవునితో ఉండటం, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపటం, ఎక్కువ ప్రార్థనా పరులుగా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ పరిస్థితుల్లో మన కర్తవ్యం ఏంటంటే మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ భయానక పరిస్థితులు ఎందుకు చోటు చేసుకున్నాయో వాటిని బట్టి ప్రభు సన్నిధిలో మనం విధేయతతో మన తప్పులను ఒప్పుకొని క్షమాపణ వేడుకొని ప్రభు కృపను పొందటానికి, ఈ భయంకరమైనటువంటి శిక్ష నుండి తప్పించబడటానికి మనం ప్రభు పాదాలు విడవకుండా ప్రాధేయపడటానికి దేవుడిచ్చినటువంటి ఒక అవకాశం. ఎందుకంటే విరిగి నలిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. ప్రియమైనటువంటి సంగమా, ఈ విపత్తు నుండి దేవుడు మనలను తిరిగి మామూలు పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళినంత వరకు మన విధి ఏంటంటే ప్రభు సన్నిధిలో ఈ సమస్యలో దేవుడు మన ఎడల కృప చూపుటకు ఈ ప్రపంచాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకొని ఈ కరోనా వైరస్ బారి నుండి ఈ ప్రపంచాన్ని రక్షించగలుగు నిమిత్తమై మనం అందరం కూడా మన కొరకు, మన దేశాల కొరకు, మరి ముఖ్యంగా మన రాష్ట్రాల కొరకు, మన ప్రియబిడ్డలు ఆయా దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నారు, వారి కొరకు భారంగా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే పట్టుదల కలిగి ప్రార్థించడానికి ఇంతకంటే అవకాశం మనకేముంటుంది? అందుకే ఒకవేళ
ఈ రీతిగా ఈ పరిస్థితులు మన చుట్టూ చోటు చేసుకున్నాయేమో మనకు తెలియదు. ప్రియులారా, క్రైస్తవ సంఘం మేల్కొని ఆధ్యాత్మిక నిద్రలో నుండి వారు మేల్కొని తిరిగి ప్రభువుని బలంగా సంధించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం అని భావిద్దాం. ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. మనం ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి పడిపోయామో జ్ఞాపకం చేసుకుందాం. నిష్కపటమైనటువంటి ప్రేమ, ఘనత విషయంలో ఒకరినొకరు హెచ్చించుకోవటానికి, ఒకరినొకరు గౌరవించుకోవటానికి, ఒకరినొకరు మరి యోగ్యులను ఎంచడానికి ప్రయత్నిద్దాం. మంచి బలమైన ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకొని దేవుని కృపలో ముందుకు సాగిపోవటానికి మనం సిద్ధపడదాం. ఆ రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలు, మన సంఘాలు, మన విశ్వాసం కట్టబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించాలని కోరుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ధ్యానం చేసినటువంటి వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేళ్ల నిమిత్తమై దీవించండి అయ్యా. మేమేమై ఉన్నామో అది మీ కృప వలనే స్వామి. మరొకసారి మీ నామమును బట్టి మేము అతిశయిస్తున్నాం. మీ ప్రేమను బట్టి మీ నామాన్ని గనపరుచుచున్నాం. మీరు మా ఎడల చూపిన ప్రేమ ఎంత గొప్పదో గమనించి అందుకు తగినట్లుగా మా ఆధ్యాత్మిక జీవితాలలో మేము మీ సన్నిధిలో సమర్పించుకొని విధేయతతో బ్రతుకుచు మా తండ్రి, ఈ పరిస్థితులలో బలమైన ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోవటానికి మా కృప దయచేయండి. మీ సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుటకు మాకు సహాయం చేయండి. మేమంతా మా ప్రభువా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ సహవాసం ద్వారా, ఈ వాక్యము ద్వారా మరొకసారి మేము బలపడినట్లుగా ఆత్మకార్యాన్ని మా జీవితంలో జరిగించమని మీ పరిశుద్ధ నామాన్ని హెచ్చిస్తూ, కీర్తిస్తూ, ఘనపరచుచు యేసు దివ్యనామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రేమగల కాపుదల కూడి ఉన్న మనకందరికీ ఆయన సన్నిధిలో నిష్కపటమైన ప్రేమ, ఘనత విషయంలో ప్రభువుని బట్టి అతిశయించి తోటి వారిని ఘనపరచుటకు యోగ్యమైనటువంటి వ్యక్తిగా జీవించుటకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసికి, బలమైన ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోవటకు సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసికి, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే ఇంటి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise the Lord. God bless you.